డైలాగ్ చెప్తాను ఏమని 10 నిమిషాలు బయట ఉండండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా అన్నారు 10 నిమిషాలు ఏమని చెప్తారంటే 10 నిమిషాల లోపల మేము ప్రాణం పెట్టిస్తామండి ఏలూరుకో బెంగళూరుకో తిరుపతికో తీసుకువెళ్ళిపోండి అంబులెన్స్ రెడీగా ఉండాలని చెప్తాను ఆ 10 నిమిషాల్లోనే బయటకు వచ్చి డెత్ టైం రాసుకోండి అని చెప్పేస్తారు ఆ విషయం కానీ మాకు చెప్పరు అక్కడ చెప్పేసి వెళ్ళి మళ్ళీ పుష్అప్స్ చేస్తూ అంటారు చనిపోయిన బాడీనే మళ్ళీ అద్భుతాలు చేస్తుంటారు ఆ 10 నిమిషాలు ముందే చెప్పేస్తే మా వల్ల కాదు సార్ వేరే హాస్పిటల్ తీసుకువెళ్ళిపోండి అని టైం వేస్ట్ చేయకుండా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్ ఏం చేస్తాను పిలుస్తాండ్రు 10 నిమిషాలు అని చెప్తాండ్రు డెత్ టైం రాసుకొని చెప్తారు ఇదే పరిస్థితి లాస్ట్ 2 months బ్యాక్ కానీ పేషెంట్ జరిగింది 10 minutes టైం చెప్తారు 10 minutes లోపల ప్రాణం పోతుంది 1 hour బతికిన అతను 1.5 hour అంబులెన్స్ వచ్చినతను ఆడిపోతాను 10 నిమిషాలు ఎట్లా చచ్చిపోతారు సార్ అంబులెన్స్లో ఎక్కించినారు అంబులెన్స్లో ఎక్విప్మెంట్స్ ఏమైనా చేయండి సార్ అంటే ఎక్విప్మెంట్స్ లేవు చెడిపోయినారు అని చెప్పినారు ఇక్కడికి వస్తానే 25 minutes వరకు ఎవరు పట్టించుకోవాలా 3 పాయింట్ల వల్ల ఆయన తెలిసినాడు ఒకటి అంబులెన్స్ లేట్ రావడం వల్ల తెలిసినాడు 2 ఇక్కడికి వచ్చి సరిగ్గా పట్టించుకోవడం వల్ల చనిపోయినాడు 3వ పాయింట్ ఏంటంటే టైమింగ్ చెప్పి చనిపోయినాడు డైలీ ఇదే నాకు ఓన్ కాదు మా ఫ్రెండ్ ఎవరు చేసినాడు 10 కేసులు సార్ ఈ సంవత్సరంలో 10 నిమిషాలు టైం చెప్తారు 10 నిమిషాల లోపల అంబులెన్స్ రెడీ అవుతా ఉంటుంది వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు ఆడికొచ్చి డెత్ టైం రాసుకొని చెప్తారు మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తారు సార్ ఆ విషయమైన మాకు చెప్పేస్తే మా వల్ల కాదు అని మేము ప్రభుత్వ వదిలేసి ఇంకో హాస్పిటల్కి పోతాం సార్ డాక్టర్ లేదు సార్ డాక్టర్ లేదు 25 minutes ఆఫ్టర్ 20 minutes 25 minutes మామూలు నర్సులు క్లాత్ తీసుకునేది తుడిసేది క్లాత్ మేము తుడిచలేమా ఆ విషయం చెప్పేస్తే మా వల్ల కాదు సార్ ఇంకో హాస్పిటల్ వెళ్ళుకోండి ఆడికి వెళ్ళిపోతాం మా వల్ల అవుతుంది 10 minutes టైం తీసుకోండి మేము రెడీ చేస్తాము అంబులెన్స్ రెడీగా ఉంది ఏలూరు తీసుకువెళ్ళిపోండి అన్నారు సరే సార్ ఏమాట చెప్పారు 2 సార్లు అడిగినాం 10 నిమిషాలు టైం అడిగినారు సార్ 10 నిమిషాల్లో బయటకు వచ్చి డెత్ టైం రాసుకొని చెప్పి మళ్ళీ మాకు చెప్పకుండా ట్రీట్మెంట్ చేస్తాం పోయేవాళ్ళు గ్రామంలో కడప దగ్గర యాక్సిడెంట్ జరిగిన 1 గంటకి అంబులెన్స్ రావడం అంబులెన్స్ వచ్చిన తర్వాత అంబులెన్స్ ఎటువంటి సౌకర్యాలు లేవు కనీసం ఎక్విప్మెంట్స్ కానీ ఏమీ లేవు ఎక్విప్మెంట్స్ లేవు కనీసం ఇక్కడ రావడమే అతను అంబులెన్స్ అంటే క్షణాల్లో తీసుకొని రావాల్సిన ఉండే పరిస్థితి ఇక్కడ రావడమే అక్కడ కడప క్రాస్ నుంచి ఇక్కడ రావడానికి 47 నిమిషాలు తీసుకున్నారు అంబులెన్స్ ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నిలబెట్టి కనీసం రాండి చూడండి పట్టండి వదలండి ఏం జరిగింది అది అంటే ఒక 10 minutes అని చూసినారు తీసుకొని పోయిన తర్వాత కనీసం పట్టించుకున్నారు 25 minutes తర్వాత ఇక్కడ వచ్చినారు పేషెంట్ దగ్గరికి 25 minutes తర్వాత వచ్చే లోపల మనిషి ప్రాణాలు పోయింది కనీసం ఎమర్జెన్సీ అంటే సెకండ్స్లో తీసుకొని పోయి దాని చర్యలు తీసుకోవాలా మనిషి ప్రాణాలు కాపాడాల్సిన కనీస బాధ్యత కూడా లేకుండా డాక్టర్స్ ఇక్కడ బిహేవ్ చేస్తున్నారు ఒక ప్రాణాన్ని పోగొట్టినారు గతంలో కూడా ఇదే విధంగా జరిగింది ప్రస్తుతం కూడా ఇదే జరిగింది ఈ హాస్పిటల్లో ఎప్పుడూ ఇదే విధంగా జరుగుతుంది కనీసం సౌకర్యాలు లేవు కనీసం మనిషి ప్రాణాలంటే లెక్క లేదు గౌరవం లేదు దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలా ఎవరు రాబోయే కాలంలో ఎవరికి ఇటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది ఇక్కడ ఉండే నాయకుల పైన ఉందని మనసు కోరుకుంటాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది